జయ శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం. గృహానికి 360 డిగ్రీలకి గల సంబంధం ఏమిటి, దాని ప్రాముఖ్యత ఏమిటి అంటే, దేవునికి గృహానికి ఎంత బలం ఉంటుందో గృహానికి కంపాస్కి కూడా అంతే బలం ఉంటుంది. అంటే ఆ డిగ్రీస్కి కూడా 360 డిగ్రీలు అంటే 0 డిగ్రీలో నార్త్ ఉన్నట్లు లెక్క. అంటే మన సింహద్వారానికి మనం గనక కంపాస్ని ఏర్పాటు చేసి పెడితే ఆ ఎరుపు రంగు గుర్తు, కంపాస్లో ఉండే ఎరుపు రంగు గుర్తు ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా మనకు ఎదురుగుండా కనబడాలి. సింహద్వారం అంటే అది కరెక్ట్గా మనకు 0 డిగ్రీలో చూపిస్తూ ఉంటుంది. అట్లాంటి గృహాల్లో విశేషమైన ధనం ఉంటుంది, విశేషమైన ఆనందం ఉంటుంది. ఈ రెండు బ్యాలెన్స్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. అసలు అది మనం చెప్పవసరం, అక్కడ కంపాస్ పెడితే మనకు అర్థమైపోతుంది. అది 360 డిగ్రీలో ఒక్కొక్క డిగ్రీ వేరియేషన్ వచ్చే కొద్దీ ఒక్కొక్క విధమైనటువంటి బాధలనే మనిషి పడుతూ ఉంటాడు. అది చాలామంది గమనిస్తున్నాం. మాకు ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఇది ప్రాబ్లం ఉంది అనుకుంటారు, కానీ అసలు మన ఇల్లు ఎన్ని డిగ్రీలో ఉందనే చూసుకోము. అంటే మన ఇల్లు 90 డిగ్రీస్ తూర్పు, అదేవిధంగా మన ఇల్లు 0 డిగ్రీ ఉత్తరాన్ని ఏదో ఒకదాన్ని చూస్తూ ఉండాలి. అదే దక్షిణ సింహద్వారం అయితే 180 డిగ్రీస్, పడమర ద్వారం అయితే 270 డిగ్రీస్ చూడాలి. అంటే మన ఇల్లు ఎప్పుడైతే 90 డిగ్రీలు తూర్పుని చూస్తూ ఉందో కరెక్ట్గా ఈ యొక్క సూర్యరశ్మి కిరణాలు 90 డిగ్రీస్లో ఎగ్జాక్ట్గా ఉత్తరాయణంలో మన ఇంట్లోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఇంట్లోకి వెళ్ళిందంటే పడమర గోడ వరకు ఆ సూర్యకిరణాలు వెళ్ళాల్సిందే. మనది 90 డిగ్రీలు చూడట్లేదంటే సూర్యుడు జరిగి ఉన్నట్టే, ఇటు కానీ అటు కానీ. మొన్న ఒక ఆయన అన్నాడు మాతో అపాయింట్మెంట్లో వైజాగ్లో, విశాఖపట్నం. కాదండి, సూర్యుడు మరి ఒకసారి ఇటు వస్తున్నాడు, ఒకసారి ఇటు వస్తున్నాడు అంటే సూర్యుడిని మనం తప్పుపడతామా? అంటే సూర్య గమనాన్ని ఎంచేంత వాడమా మనం? మన ఇల్లు సరిగా కట్టుకోకుండా సూర్యుడు ఇటు వచ్చాడండి, సూర్యుడు అటు వచ్చాడు, మా ఇల్లు అయితే కరెక్ట్గానే ఉంది అని అంటారు కొంతమంది. అది చాలా పొరపాటు, చాలా చాలా పొరపాటు కూడా. అంటే మనకు అవగాహన లేకుండా ఉండడం వల్ల మనం మాట్లాడుతుంటే మాటలు అంతే. సూర్యుడు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాడు, చంద్రుడు ఎప్పుడు కరెక్ట్గా ఉంటాడు. సూర్యుడు ఏమాత్రం సూర్యోదయం అవ్వకపోతే మనం 1 కోటి రూపాయలు పెట్టి కట్టుకున్న బిల్డింగ్ అయినా కానీ మనం అందులో నిద్రపోవాల్సింది, బయటికి రావాల్సిన అవసరం లేదు. సూర్యుడు ఏమాత్రం అస్తమించకపోతే మనం 24 గంటలు రోడ్డు మీద ఉద్యోగం చేయాలి, పొద్దున్న లేచాక మన్నాడు పొద్దున వరకు. అసలు ఇంకా రాత్రి అనేది ఉండదు, పగలే మొత్తం అంతా. అంటే అట్లా కంటిన్యూగా పగలు ఉంటే మనిషి కూడాను శ్రమ చేయలేక నీరసించిపోతాడు, రెస్ట్ ఉండదు. తద్వారా నీరసం వలన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆరోగ్యరీత్యా. అందుకని దేవుడు ఏం చేశాడు, బాబు నువ్వు సాయంత్రం అనేది ఒకటి వస్తుంది నీకు, సూర్యుడు కరెక్ట్గా తూర్పు నుంచి పడమరకి 270 డిగ్రీస్లో వస్తాడు. అప్పుడు చీకటి పడుతుంది, అప్పుడు చంద్రుడు రావటం జరుగుతుంది. అప్పుడు నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో, ఒక 6 గంటలు, 5 గంటలు, 10 గంటలు. సరే, కొంతమంది 18, 14 గంటలు కూడా నిద్రపోతున్నారు ఈ మధ్యన. రెస్ట్ తీసుకో. 5-6 గంటలు రెస్ట్ అనేది మళ్ళీ నీకు తెల్లవారుజాము నుంచి మళ్ళీ సాయంత్రం వరకు కూడా నీకు బాడీకి చక్కగా సహకరిస్తుంది, ఆరోగ్యరీత్యా బలంగా ఉంటుంది అని సూర్యుని కరెక్ట్గా 90 డిగ్రీలో తీసుకురావడం జరిగింది దేవుడు. ఆయన కరెక్ట్గా వస్తాడు, మనం కరెక్ట్గా కట్టమంతే. మనం ఎప్పుడైతే చూడండి, ప్రతి ఇంట్లో మీ గృహంలో చూడండి సూర్యరశ్మి ఎట్లా వస్తుంది. ఉత్తరాయణంలో రథసప్తమి రోజు సూర్యుడు ఎక్కడ ఉంటాడు మన ఇంటికి మనం చూడండి. మనం తూర్పు అనుకుంటే భాగం సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ సింహద్వారం ఎదురుగుండా సూర్యుడు ఉంటే మీరు ఇంకెవరిని సంప్రదించవసరం. అది కాకుండా సూర్యుడు మాకు ఇటు తిరిగాడు సార్, మాకు ఇటు తిరిగాడు అంటే నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూనే ఉంటావు, ఇంట్లో ఇష్టం వచ్చినట్టుగా కష్టాలు పడుతూనే ఉంటావు. కనుక 360 డిగ్రీలు కావచ్చు, 90 డిగ్రీస్ కావచ్చు, డిగ్రీస్కి అంత ప్రాముఖ్యత ఉంది. ఇదే డిగ్రీ మనకు జాతకంలో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇస్తే ఆ ప్లేస్ కొట్టంగానే అక్షాంశ అయినాంశాలు ఎన్ని డిగ్రీలు ఉందో ఆ డిగ్రీల్లో ఉండేటువంటి గ్రహాల కదలికల ప్రకారంగా జాతకాన్ని విశ్లేషణ చేస్తున్నాము. అది ఎంత నమ్ముతున్నాము, అది ఎంత కరెక్ట్గా నమ్ముతామో మనం కూడా అంత కరెక్ట్గా నమ్మాల్సింది అంతే. కనుక మన ఇల్లు ఎన్ని డిగ్రీల్లో ఎంత ఉంది, బలంగా ఉంది, మీకు గనక ధైర్యం ఉంటే మా సుదర్శనవాణి ఛానల్లో చూసిన తర్వాత కామెంట్ చేయండి, మీ ఇల్లు ఎన్ని డిగ్రీలు ఉందనేది. ప్రతి వాళ్ళు కామెంట్ చేసేటప్పుడు మీరు ఏ ప్లేస్ నుంచి చేస్తున్నారో పెట్టండి, దాని ఫలితం అనేది మేమే చెప్పేస్తాం. మీరు కూడా చెప్పవసరం మాకు ఇట్లా ఉందనేది నేనే చెప్పేస్తాను డైరెక్ట్గా కామెంట్లో రిప్లై. కనుక అటువంటి ప్రయత్నం చేద్దాం, మంచి గృహాన్ని నిర్మించుకునే ఆలోచన చేద్దాం. జయ శ్రీమన్నారాయణ.